అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలనుకున్న వారి కలలు కల్లలుగానే మిగిలేలా ఉన్నాయి. తాజాగా అష్టకష్టాలు పడి ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వెళ్లిన 25 మందిని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అవమానించి వెనక్కి పంపారు. చేతులకు బేడీలు వేసి మరీ 24 గంటల పాటు బందీలుగా ఉంచారు. గతంలో ఎందరో మన దేశ ప్రముఖులను విమానాశ్రయంలో అవమానాలకు గురిచేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా తెలుగు విద్యార్థులను వదల్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మందిని న్యూయార్క్ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్రంగా అవమానించి వెనక్కి పంపారు. వీరంతా డిసెంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం నుంచి సిలికాన్ వ్యాలీలోని పియుబి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు బయలుదేరి వెళ్లారు. ధృవీకరణ పత్రాలు, వీసా చూపినా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ మాకు ఆ బేడీ వేయాల్సిన అవసరం ఏముంది? ఇండియన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి సార్. ఎన్పియు ఎస్వి యూనివర్సిటీ కాదు సార్, అన్ని యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ని వాళ్ళు డినై చేసేస్తున్నారు వీసాని. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా చెప్తున్నామంట, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మా బాస్ మీ వీసాని క్యాన్సిల్ చేయమన్నాడు అని చెప్పి వాళ్ళు వీసాని క్యాన్సిల్ చేశారన్నమాట. అంటే నన్ను ఇట్లా రిపోర్ట్ చేస్తున్నారా అంటే మేము మా బాస్తో మాట్లాడి చెప్తామంట. తర్వాత మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను, 10 హ్యాండ్స్ 10 ఫింగర్స్ తీసుకొని ఫోటోలు తీసుకొని తర్వాత ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాలేజ్ మంచిది కాదు, నువ్వే స్వయంగా విత్డ్రావల్ చేసుకుంటే నెక్స్ట్ టైము వేరే కాలేజ్తో వీసా ఎప్పుడు పెట్టుకున్నా వీ విల్ అలౌ యూ. లేదు అంటే రివోక్ చేసేస్తాం, పైగా వరకు మీరు రాలేదు. భారత్ పేరు చెబితేనే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. తమ దేశంలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువవుతోందని వెంటనే తిరిగి వెళ్లండంటూ బెదిరించారని వాపోయారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ మంచిది కాదు, వేరే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ రాలి. ఆ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంచెం ఆలోచించుకోమని, క్యాన్సిల్ చేసుకోమండి. ఈ 2-3 రోజుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం క్యాన్సిల్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళి డిపోర్ట్ అయ్యి మళ్ళీ పాస్పోర్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. అలాంటి కష్టాలు అయితే చాలా. అసలు ఇంకా ఏంటంటే అక్కడ ఆల్రెడీ కూల్ ఉంది క్లైమేట్, 4-1లో ఉంది. ఆ క్లైమేట్లో కూడా ఫ్యాన్స్ ఆన్ చేశారు. ఈవెన్ సార్ వీఆర్ రిక్వెస్టింగ్ సార్ ప్లీజ్ షట్ డౌన్ ద ఫ్యాన్స్. నో, ఐ వోంట్ షట్ డౌన్ ద ఫ్యాన్స్. ద ఫ్యాన్స్ విల్ రన్ యాజ్ యూజువల్ ఇన్ యూఎస్. ఈవెన్ వాటర్ ఇవ్వట్లేదు, ఫుడ్ ఇవ్వట్లేదు, ఈవెన్ దే ఆర్ నాట్ షటింగ్ డౌన్ ద ఫ్యాన్స్. మన తెలుగు డామినేషన్ పెరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు మనని విత్డ్రా చేస్తున్నారేమో అనుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. మిగతా వాళ్ళని కూడా అక్కడ కొంచెం టైట్గానే ఉందంట పొజిషన్. వాళ్ళు అక్కడ అడుగుతున్నారు, మనం అడిగాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. ఆర్ ఇప్పుడు ఎనీ అదర్ ప్రొవైడింగ్ యువర్ లాడ్జింగ్? దే ఆర్ ఆస్కింగ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఎనీ నేమ్, దే ఆర్ మేకింగ్ కాల్ టు దెమ్. బెదిరించినట్లు బయటకు చెబితే 5 ఏళ్ల వీసా రద్దు చేస్తామని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరు విద్యార్థులు విమానాశ్రయంలో పేర్లు చెప్పడానికి సైతం భయపడి పక్కకి జారుకున్నారు.